ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరైనా మగపిల్లలున్న వాళ్ళు ముందుగా వచ్చి దీవించండి. మగపిల్లలున్న వాళ్ళు ఆశీర్వదిస్తే మగబిడ్డ పుడుతుందా? అంతే జయమ్మ గారు, నా నమ్మకం నాది. ఇంకా నా వల్ల కాదు. నన్ను కొడతారా? నీ ప్రవర్తన కొట్టేలాగే ఉంది. ఆడపుట్టుక పుట్టి ఆడవాళ్లంటే అంత చులకనా నీకు? ఆడవాళ్లను ఆశీర్వదించకుండా ఆపుతావా? దానికో పిచ్చి కారణం చెప్తావా? మగ సంతానం ఉన్నవాళ్లే ఆశీర్వదించాలా? ఏం వాగుతున్నావు నువ్వు? మగబిడ్డల్ని కనింది కూడా ఆడదే. ఆడదంటే నీకంత అలుసా? ఈ మనస్తత్వం పెట్టుకుని అసలు ఆడవాళ్ళని ఎందుకు పిలవడం? మగవాళ్లనే పిలిచి వాళ్లతోనే ఆశీర్వాదం ఇప్పించుకోవచ్చు కదా. మగబిడ్డ పుట్టేసేవాడేమో. ఏంటా చూపు? అపర్ణకు అత్తయ్యవైపోయావు కాబట్టే ఒక్క చెంపదెబ్బతో సరిపెట్టాను. వేరే వాళ్ళెవరైనా అయ్యుంటే ఈ మాటలుండేవి కాదు, అంబులెన్స్ వచ్చేది. అమ్మో, నా వరకు రాలేదు, బతికిపోయా. అమ్మో, నోరెత్తకపోవడమే బెటరు. చిచ్చి, తట్టుకోలేకపోతున్నాను. అసలు ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఒక లక్ష్మి, సరస్వతి, పార్వతి కలగలిపితేనే ఒక ఆడది. ఇక్కడున్న ప్రతి మనసున్న మహిళలోనూ అమ్మవారుంటారని గుర్తుపెట్టుకో. ఇదంతా ఒక ఆడదానికి చెప్తున్నానే, అది నాకింకా బాధగా ఉంది. మనల్ని మనమే అవమానించుకుంటూ గౌరవించుకోకపోతే ఎలా? చిచ్చే, అసహ్యం కూడా వేస్తోంది. నా బాధని నేను చెప్పానండి. ఇంక చాలా ఆపండి. ఏంటి మీరు చెప్పేది? మీ అమ్మగారికి మీరెంతమంది సంతానమో చెప్పండి. అది 2 ఆడపిల్లలు అక్షర గారు. ఆడపిల్లలే కదా. మరి మీ అమ్మగారు కూడా ఇలాంటి చోటుకే వచ్చుంటే పెద్దమ్మని మీరు అవమానించినట్టు మీ అమ్మగారిని ఆశీర్వదించడానికి వీల్లేదు అని ఇంకెవరైనా చెప్పుండుంటే వారి ప్లేస్లో మీ అమ్మగారిని ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ మీరుండి వారి మాటలు వినుంటే మీకెంత బాధ అనిపించేదో ఒక్కసారి ఆలోచించండి. మనుషులందరూ ఒక్కటే కదా, వాళ్ళ మనసులు కూడా అలాగే ఉంటాయి కదా. బాధ ఎవరికైనా బాధే కదా. అమ్మా అక్షర, ఆవిడికి ఎంత చెప్పినా విననివాడి చెవిలో శంఖం ఊదినట్టే. మారిందనుకుని రావటం మన పొరపాటు. తను మారదు, అది నిజం. కరెక్ట్ అత్తయ్య గారు. రాజ్యం గారు, మీరే ఆశీర్వదించుకోండి. ఆడవారిని అవమానించిన చోట మేముండం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.